से करिए, दैट्स इनफ. तो आई वाज टॉकिंग अबाउट प्रायोरिटी. लाइफ में प्रायोरिटी किस चीज की ज्यादा है? हेल्थ. अगर हमारा अच्छा नहीं रहेगा तो हमारा घर, हमारे बच्चे, वो कौन देखेगा? वो भी एक इशू है. तो చాలా పెద్ద విషయం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంతకంటే ముందు మీ పిల్లలు గానీ మీ హస్బెండ్ గానీ ఏమంటారు? మీ మజిల్ చూసి ఎప్పుడైనా మీ హస్బెండ్ భయపడతారా? ఇస్ హీ స్కేరీ అబౌట్ యువర్ మజిల్స్? नॉट एट ऑल. दे आर वेरी यूज्ड टू. बहुत यूज्ड टू हैं और बहुत. अगेन इज ही अ जिम पर्सन? No. He is not gym person. He is a software guy. Okay. By attitude also he is software? Yes. Typical software guys जैसे होते हैं. Healthy person. सबका पैशन अलग अलग है. उनका पैशन उनका काम है, उनका बच्चे दे हैव ओन वर्ल्ड. मैं मेरी फिटनेस में गई थी बिकॉज ऑफ मुझे हेल्थ इश्यू बहुत ज्यादा हो गए थे. उठ नहीं पाती थी, बैठ नहीं पाती थी. 74 kg इतना वेट हो गया था. तो शायद 74 नाउ 50. ओह ग्रेट. तो 74 से within 7 months I reduced 24 kg that time in 2007. 2008. उसके बाद वो टोनिंग और बहुत सारे प्रोसेस चलते रहे, लेकिन प्रायोरिटी मैंने सबसे पहले हेल्थ को दी. उससे जो मुझे बेनिफिट हुए वो इतना अच्छा था. मैं कभी मतलब जब बहुत हेल्दी थी तो बैठ के उठती थी तो मुझे चक्कर आता था. बहुत ज्यादा चलना होता था. वजन ज्यादा होने के कारण चलती थी तो बहुत सारे प्रॉब्लम्स, इतने हेल्थ इश्यूज होने लगे थे. इसके लिए जो उससे बेनिफिट हुआ मुझे, वहां से दिमाग चलना चालू किया कि दिस इज अ बेस्ट थिंग. लाइक ये लाइफ लॉन्ग बहुत अच्छा है. पैशन हो गया और मैं पर्सनल ट्रेनर हो गई, वो एक अलग है. लेकिन जो मुझे हेल्थ मेरा जो बना इज अ फर्स्ट थिंग. आज सब लोग खुश हैं. आज मेरे बच्चे, मेरे हस्बैंड, मेरी फैमिली, उनके सपोर्ट के कारण आज आई एम हियर टुडे. लेट्स गो विथ కోచ్, యువర్ కోచ్ లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? ఆడవాళ్ళు జనరల్ గా జీరో సైజ్ కోసమే ట్రై చేస్తున్నటువంటి రోజుల్లో 6 ప్యాక్ కోసం ట్రై చేయడానికి ఒక శిష్యురాలు అనొచ్చు మీకు, అండ్ ఒక స్టూడెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏం చెప్పారు, అండ్ మీరు దీన్ని ఎందుకు ఆవిడ 6 ప్యాక్ ని మీరు ఎందుకు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే 6 ప్యాక్ అని కదా, యాక్చువల్లీ తనకు ఫిట్నెస్. నాకు యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఎప్పుడైతే మిస్టర్ వాళ్ళు వెళ్ళి వచ్చాను యుఎస్ లో, అక్కడ చాలా మంది లేడీస్ ఇట్స్ కామన్ బాడీ బిల్డింగ్ చేస్తారు, ఫిట్ గా ఉంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో చేంజ్ రావాలి. ఎవరైతే ఒకరిని చూసి చేంజ్ అవుతారు. సో అది మనం ఎందుకు కావద్దు? సో ఈవెన్ ఇప్పుడు లేడీస్లో ఎవరు చేయరు. సో తిను ప్యాషన్ ఉంది. సో అప్పుడు ప్యాషన్ ఉన్నప్పుడు తనకి మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, సో తను ఎంత ఇంట్రెస్ట్ చేస్తుంది. సో నేను తనకి అదే చెప్పిన ఫస్ట్, కిరణ్ ఒకసారి నువ్వు చేస్తే నీకు హెల్త్ బాగుంటుంది, నువ్వు ప్లస్ నువ్వు ఎనర్జీగా ఉంటావు, ప్లస్ నీ ఇంటర్నల్లీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ప్లస్ స్ట్రెంగ్త్ ఉంటుంది, పవర్ ఉంటుంది, మెటబాలిక్ రేట్ హై ఉంటుంది. సో దాంతో యాక్చువల్లీ ఆ విధంగా స్టార్ట్ చేసినాం. సో తన కష్టం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో బాడీ బిల్డింగ్ ప్రత్యేకత గమనించారు చాలా మంది జిమ్ లో ఇన్స్ట్రక్టర్స్ గానీ మీలాంటి మిస్టర్ వరల్డ్ ఎవరైతే అవార్డు తీసుకున్న వాళ్ళు చాలా మంది చెప్పడం ఏంటంటే, చాలా మంది మగవాళ్లే ఏ ఏజ్ లో అయితే జిమ్ చేయాలో వాళ్లే వచ్చి జిమ్ లో ఒక 3-4 రోజులు గడిపి అద్దంలో వాళ్ళ బాడీని చూసుకొని ఏదైతే మెచ్యూరిటీ వచ్చే టైంకి మళ్ళీ బద్ధకంతో బంద్ చేస్తారు అని. ఒక లేడీగా ఇంత ప్యాషనేట్ గా ఉండటానికి కారణం ఏం గమనించారు మీరు? యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఎట్ ది ఎండ్ పాయింట్ వచ్చేసి మేమంతా ఫిట్నెస్ లో ఉన్నాం. సో మెయిన్ థింగ్ ఫిట్నెస్ లో ఉండడానికి ఓన్లీ అద్దాలే కాకుండా వీ షుడ్ హెల్దీగా ఉండాలి. సో మెయిన్ థింగ్ మాకు వర్కౌట్ చేసి మేము హెల్దీగా ఉండాలి. సో ఇన్స్పైరేషన్ ఇప్పుడు మిస్టర్ వరల్డ్ వచ్చినా ఏదైనా మనం హెల్దీగా ఉండి ఇన్స్పైర్ అవుతుండాలి. ఎవరైనా వచ్చి ఈవెన్ ఎంతమంది యంగ్స్టర్స్ చాలా మంది బాడీ బిల్డింగ్ చేస్తారు. యాక్చువల్లీ ఎవరికి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. బాడీ బిల్డింగ్ అంటే ఫుడ్ గురించి తెలియదు. సో ఇండియాలో చాలా మందికి ఏం తెలియకుండా ఏదో స్టార్ట్ చేస్తారు, అది తెలియకుండానే అప్పుడు మీరు చెప్పినట్టు 3-4 days లో ఆపేస్తారు. సో యాక్చువల్గా మనకు తెలిసినప్పుడు, సో ఇప్పుడు చాలా జిమ్స్ అయిపోయినాయి, చాలా మందికి అవేర్నెస్ వస్తుంది, బట్ ఇప్పటికి ఇంకా చాలా తెలియదు చాలా మందికి. సో తినకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక్కరు ఈవెన్ లేడీస్ ఎవరు చేయరు, అది మెయిన్ థాట్. యాక్చువల్లీ ఏంటంటే లేడీస్ ఎవరు చేయరు, బట్ ఇది చేస్తే చాలా మంచిది. మెయిన్ థింగ్ తిని 6 ప్యాక్ చేయడానికి ఏదో షో చేయడానికి కాదు. సో అందరు తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. బికాజ్ ఇది ఇప్పుడు మీరు చెప్పారు, సో 15 years కూతురుండి ఇంతుండే ఆమె ఇంత ఎంగని. సో బికాస్ ఆఫ్ తన ఎక్సర్సైజ్, తన హెల్త్, తన డైట్. సో ఇదంతా ఇప్పుడు చూసే వాళ్ళందరికీ వ్యూవర్స్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో, ఈవెన్ ఇప్పుడు ఇండియానే కాదు ఏషియన్ కంట్రీస్ లో
నాకు తెలిసి ఎవరు లేరు లేడీస్ బాడీ యాప్స్ అనే కాదు, తను బేసికల్లీ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. ఈవెన్ అందుకే తనకి ఛాన్స్ వచ్చింది పోవడానికి ఇండియా నుంచి. ఈవెన్ లిజెండ్ అయిపోవచ్చు. బాడీ బిల్డర్స్ మేల్ అంటే 100 మంది కావచ్చు, ఈవెన్ సెంచరీస్ నుంచి ఉంది. సో ఫస్ట్ లేడీ స్టెప్ పెట్టడం అంటే ఇట్స్ బికమ్ లిజెండ్, హిస్టరీలో ఉండిపోతారు. ప్లస్ అదే కాకుండా యూ విల్ బికమ్ ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది. సో వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏంది, ప్రాపర్ గా చేస్తే మనం హెల్దీగా ఉంటాం, స్ట్రాంగ్ ఉంటాం. 6 ప్యాక్ ఈ మజిల్ అనేది ఏంటంటే స్ట్రాంగ్నెస్ కి చిహ్నం అంతే. ఒబేస్ ఉంటే ఎన్నో వ్యాధులు వస్తాయి. సో అది చూడంగానే తెలిసిపోవచ్చు ఫ్యాట్ అంటే మనం స్ట్రాంగ్ ఉన్నట్టు. ఈవెన్ స్ట్రాంగ్ లేదన్నట్టు కాదు, మామూలుగా స్ట్రాంగ్ ఉన్నట్టు ప్లస్ హెల్దీగా ఉన్నట్టు. సో అందుకు మామూలుగా నేను ఆ థాట్ ప్రాసెస్ తో చేస్తుంటే దాని తర్వాత 6 ప్యాక్ అవ్వడం, మామూలుగా తనకి ఛాన్స్ రావడం IFBB నుంచి. సో స్టార్ట్ చేసినాం, ఇది స్టార్ట్ చేసినాక. ఓకే, ఇక కిరణ్ వయసులో ఉన్నవాళ్ళు, కిరణ్ కూడా చెప్పింది తాను కూడా ఒకనొక టైంలో కూర్చొని లేవటానికి ఆయాసపడ్డానని చెప్పి. కిరణ్ వయసులో ఉన్నటువంటి చాలా మంది మహిళలు ప్రస్తుతం కూర్చొని లేవటానికి ఆయాసపడుతూ ఉంటారు. కాసు దూరం నడిస్తే అలసట వస్తుందంటారు, మోకాళ్ళ నొప్పులు అంటుంటారు. కానీ ఇవన్నీ లేకుండా కూడా ఒక మహిళ ఫిట్ గా ఉండొచ్చు, మగవాళ్లతో సమానంగా బాడీ బిల్డప్ చేయొచ్చు. అట్లీస్ట్ బాడీ బిల్డప్ చేయకున్నా సరే హెల్త్ వైజ్ గా వెల్దీగా కూడా ఉండొచ్చు అని చెప్పి కిరణ్ చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చిట్చాట్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ 24 గంటలు. భూసార పరీక్ష ఎందుకండి? మన నేలల్లో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువడం వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించి అన్ని రకాల పంటలకి అధిక దిగుబడుల కోసం గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులతో పాటు గ్రోమోర్ సల్ఫర్, బోరాన్, చమత్కార్ జింకులు కూడా వాడండి. మరిన్ని వివరాల కోసం మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి. రకరకాల మిరప పంటలు, కాశ్మీరీ, సన్నం, అత్యంత శ్రద్ధతో నాణ్యమైన ఎంపిక, సరికొత్త టెక్నాలజీ, 32 నాణ్యతా పరీక్షలు. ఈస్టర్న్ ప్రతిరోజు స్వచ్ఛత. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లను అందించిన రాఫిన్ రియల్ ఎస్టేట్స్ వారి మరో సాటిలేని వెంచర్ సుకృతి. రాజానగరం, కాకినాడ మధ్యలో. రాజమండ్రి విల్లాస్, పార్క్స్, స్కూల్స్, క్లబ్ హౌస్, రెస్టారెంట్స్ వంటి ఆధునిక సదుపాయాలతో సుకృతి. రాజానగరం, కాకినాడ మధ్యలో. రాజమండ్రి. రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. కొత్త టొయోటా ఇటియోస్, ద రియల్ సెడాన్. ఈస్టర్న్ మసాలా. నీకు ఎన్టీఆర్ల దమ్ముంటే, రవితేజల బలుపుంటే, రామ్ చరణ్ల రచ్చ చేయగలిగితే, come on, shoot me, dude. శ్రీ చైతన్య CA, CPT, IPCC ఫైనల్ లాంగ్ టర్మ్ కై అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ చైతన్య CA, CPT, IPCC ఫైనల్ లాంగ్ టర్మ్ కై అడ్మిషన్లు జరుగుతున్నవి. 2013 CA CPT ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు తో పాటు 1, 2, 3, 3, 5, 6, 6, 6, 7, 7, 8, 8, 8, 9, 9, 9, 9, 9, 9, 10, 10, 10, 10, 10, 10 ర్యాంకులతో కామర్స్ సింహాసనంపై ఎప్పటికీ రారాజు మాస్టర్ మైండ్స్. Jesse James and Frank James, Billy Kid, all the rest. Supposed to be some bad cats out there in the west. Score more with new Axe Blast. ఎంతవరకు వచ్చింది బస్? అది తడిస్తే జబ్బు పడతావు. స్కూల్ కి సెలవులు వేసవిలో కాదు, వర్షాకాలంలో ఉండాలి కదా. నిజంగా వర్షాలు మొదలు, జబ్బులు మొదలు. అయితే స్టాప్ చేయండి. వర్షాన్ని ఎలా స్టాప్ చేయను? వర్షం కాదు, జబ్బుకి అసలైన కారణం క్రిములు. ఈ క్రిములు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక జలుబు, దగ్గు, కడుపులో నొప్పి, వీటిని స్టాప్ చేయండి. దీన్ని స్టార్ట్ చేయండి. లైఫ్ బాయ్, అడ్వాన్స్ లైఫ్ బాయ్. ప్రతి సీజన్ లో మొత్తం 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది అడ్వాన్స్ లైఫ్ బాయ్.
అణువణువున దమ్ము ధైర్యం పొగరు పౌరుషం ఉన్న బ్లడ్ రా నాది. वेलकम बैक किरण जी. आज बॉलीवुड, टॉलीवुड, कोलीवुड, सैंडलवुड वगैरह वगैरह वुड्स, everybody is asking you and they would like to recruit you as a trainer. What's the secret behind that? You know, this is the first stage. Becoming, you know, a bodybuilder and, you know, proving yourself is the first stage. And second stage, you have become a professional trainer for the, you know, many more celebrities. What is the secret behind that? Hard work. Okay. आई कैन से जो लोग हार्ड वर्क करते हैं वही एक जगह पर पहुंच जाते हैं और शायद मैं भी उनमें से ही हूँ. पास्ट 8 इयर्स से शायद जब से मैंने मेरा फिटनेस शुरू किया है तब से लेके और जब हमने अपना फिटनेस स्टूडियो ओपन किया था तब से वो एक हार्ड वर्क जो हम लोगों ने पहले लोगों का फिटनेस बनाया, उनको सर्विस दिया बहुत अच्छा, और उसके बाद धीरे धीरे सबको तमन्ना रहती है डेफिनेटली एक जगह पहुंचने की, और वो हार्ड वर्क ही था. एक एक दिन जो हम लोगों ने कहाँ पे है आपका अभी फिटनेस स्टूडियो हमारा था, लेकिन बहुत ज्यादा बिजी शेड्यूल होने की वजह से हम लोगों ने किसी को हैंड ओवर कर दिया. लेकिन हमारे फिटनेस स्टूडियो का नाम स्वेट जोन था. और वो स्वेट जोन ही था जहाँ से हमें बहुत एक्सपोजर मिला था. बहुत सारे मीडिया के लोग आते थे और जहाँ से लोगों ने हमें जाना. और वहीं कहाँ पे थे वो? हैदराबाद में ही था. बेगमपेट में. बेगमपेट पे. अभी कौन कौन सी सेलिब्रिटीज को आप ट्रेन करते हैं? अभी रिसेंटली तमन्ना, तापसी, अनुष्का, राजमौली जी और जो कांटेक्ट में रहते हैं और जिनको ट्रेन किया है उनमें से प्रकाश राज जी थे. और उनके साथ ज्यादा समय नहीं क्योंकि बहुत ट्रैवलिंग. टोटल नंबर इज 27. Who? The total number of celebrities who got trained 27, from you and 27. Getting training from you. Yeah, Past 27. and present perfect continuous tense. 27. 27. Great. 26. Okay. Upasna Kamnani was my first student. Okay. And then before marriage. Who's that? Upasna. Upasna. Okay. Upasna. Okay. Mr. Charan's wife. And then Kajal Agrawal. Okay. Many more. Almost Nayan Tara. Lakshmi Manchu ji. Okay. What is the speciality? If you go for heroines, for the sake of audience, I'll ask in Telugu. Heroines ki fitness తో పాటు దాన్ని బ్యూటీ టచ్ కూడా ఇవ్వాలి. సో ఈ రెండింటిని కలిపి ఏం చేస్తుంటారు మీరు? I'd like to ask you that you are giving training as well as beauty to the particular girls, to the cinema actresses. You know, what will you do for them specially? Beyond exercises. Yeah, there's a diet plans. Okay. Diet is very important in fitness. Generally क्या होता है, हम लोग वर्कआउट कराते कराते ये भूल जाते हैं कि हमारा फेस सबसे ज्यादा इफेक्ट होता है. जनरली जब हम वर्कआउट करते हैं हमारा फेस सबसे ज्यादा इफेक्ट होता है, तो उसका हमें बहुत ध्यान रखना पड़ता है डाइट के जरिए कि हम डाइट क्या दे रहे हैं. बहुत ही टेक्निकली हम लोगों को जाना पड़ता है कि वर्कआउट भी अच्छा हो, उनको रिजल्ट भी मिलना चाहिए और फेस भी हमेशा अच्छा रहना चाहिए, ब्यूटी बनी रहनी चाहिए. बिकॉज फेस ही है जो सबके सामने हमें दिखता है. तो मेन डाइट प्लान्स, उनको डाइट प्लान्स ऐसे दिए जाते हैं कि ताकि उनकी ब्यूटी हमेशा वैसे ही बनी रहे. और वर्कआउट तो डेफिनेटली इट इज అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు సినిమా వాళ్ళ లైఫ్ లేదా సెలబ్రిటీస్ లైఫ్, డబ్బున్న వాళ్ళ లైఫ్ చాలా సుఖంగా ఉంటుందని చెప్పి. బట్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇందాక లక్ష్మణ్ గారు బ్రేక్ లో అన్నట్టుగా వాళ్ళకి లైఫ్ లో వాల్యుబుల్ అనేది హెల్త్ అనే విషయం ఒకటి బాగా తెలుస్తుంది. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? No, little bit I can understand. Yeah, I'll explain in English. Actually, what middle class and lower middle class people, you know, will think that the celebrities will have money so that they are able to gain everything, whether that is health, wealth, etc., etc. But behind that health, they are doing, you know, very, very vigorous exercises, and they are doing hard work for that particular health and etc., fitness. So, what do you say to the middle class people, especially women? What they have to do, at least now, what they have to start, because at the age of 25 itself they are talking about breast cancer, prostate cancer, and you know, cervical cancer, etc., etc., etc. They are not nowhere they are not thinking about their health. सबसे पहले तो मैं एक बहुत छोटी सी बात, छोटी नहीं बहुत बड़ी बात है, काफी फैमिलीज में जिम में जाना अलाउड नहीं करते हैं.
काफी लोग मुझसे ये पूछते हैं, आपको तो अलाउड किया, आपकी फैमिली में सपोर्ट किया, अभी हमको ये नहीं किया तो हम क्या करें? खाली जिम जाना ही जरूरी नहीं है, डाइट हम लोग बहुत अच्छा मेंटेन कर सकते हैं, वो हमारे हाथ में है। बाहर जाकर वॉक कर सकते हैं, वो हमारे हाथ में है। जॉगिंग कर सकते हैं, एरोबिक्स, बहुत सारे ऑप्शंस हैं। एरोबिक्स क्लासेस हैं जहां पे सिर्फ लेडीज आती हैं, बहुत सारे जिम ऐसे हैं जहां पे सिर्फ लेडीज होती हैं, बहुत सारे ऑप्शंस हैं, लेकिन वो ऑप्शंस हम लोग अपनाते नहीं हैं। बात रही फिल्म स्टार्स की कि अगर उनके पास पैसा है तो वो सब कुछ कर सकते हैं, हर तरह का वर्कआउट कर सकते हैं, बहुत सारी सुविधाएं वो लोग अपने लिए ले सकते हैं। ऐसा कुछ नहीं है। आज भी ऐसा है, जिनके पास बहुत कुछ है वो लोग भी नहीं कर रहे हैं, और जिनके पास नहीं है वो लोग बहुत कर रहे हैं। हेल्थ का ध्यान सब लोग रखते हैं, चाहे वो मिडिल क्लास हो या सेलिब्रिटीज हो। सेलिब्रिटीज के पास भी है या नहीं है, डजंट मैटर, बट दे आर डूइंग। आप भी कर सकते हैं, मिडिल क्लास भी कर सकते हैं, जिनके पास कुछ नहीं है वो भी कर सकते हैं। Again, there is an illusion that women can't do any physical, strengthy works. How do you prove that? You already proved that, and what would you like to communicate to the other women where they can achieve the same thing? एक और सिंपल सी बात बहुत सारी देखने में आई है हमारे जिम्स में, या मैं जिनको ट्रेनिंग देती हूँ, या मेरे पास जितनी लेडीज आती हैं, या स्पेशली लेडीज जो आती हैं पर्सनल ट्रेनिंग के लिए, वो हमेशा ये कहती हैं कि हम लोग स्ट्रेंथ ट्रेनिंग नहीं करेंगे। ये बात 99% औरत के दिमाग में रहती है कि डंबल्स हम नहीं उठाएंगे। मैं पूछती क्यों नहीं उठाएंगे? नहीं, हमारे मजल्स आ जाएंगे। अगर सिंपल डंबल उठाने से मजल्स आ जाते तो आज सबको मजल्स होते थे, जो लेडीज बॉडी टोन करती हैं सिंपल। हर एक का प्रोसेस अलग होता है। स्ट्रेंथ ट्रेनिंग से आपका बॉडी टोन होता है, हम कैलोरीज ज्यादा बर्न कर सकते हैं कंपैरेटिवली कार्डियो। 30 मिनट्स खाली अगर हम 20 मिनट्स स्ट्रेंथ ट्रेनिंग करते हैं और कार्डियो में 1 घंटा करते हैं, इक्वल स्ट्रेंथ ट्रेनिंग 30 मिनट्स। क्या कुछ आप फर्क देखा जेंट्स और लेडीज के बीच में स्ट्रेंथ के वास्ते? डेफिनेटली जेंट्स जो होते हैं जनरली अगर देखा जाए तो एक 5 kg का डंबल उनका स्टार्टिंग होता है। इतना स्ट्रेंथ नेचुरली शायद गॉड ने 75% दिया होता है जनरल। और लेडीज का 2 kg या 1 kg यहाँ से स्ट्रेंथ चालू होता है, दैट इज ऑल्सो नेचुरल। लेकिन उसको बढ़ाया जा सकता है। वो कंटिन्यूसली प्रैक्टिसिंग से, हम प्रैक्टिस कितना करते हैं, कितना जिम आते हैं, कितना रेगुलरिटी है, डिसिप्लिन, उससे हम, जैसे मैंने किया पहले मैं। फाइनली क्रिस, 30 seconds you have time. What do you want to say eventually to the women about health? Keep fit, do workout, eat healthy food. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మణ్ జీ, తెలుగులో మీరు చెప్పొచ్చు ఫైనల్ గా 30 seconds లో మహిళలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అనే ఒక భయంకరమైనటువంటి బలమైనటువంటి నమ్మకం నాటుకుపోయింది. వాళ్ళంతా దాని నుంచి బయటకు వచ్చి కిరణ్ లా తయారు కావాలి. అట్లీస్ట్ కిరణ్ గారు లాగా తయారు కాకపోయినా హెల్త్ విషయంలో ఆ ఆలోచనలు ఎట్లా ఉండాలి? మెయిన్ థింగ్ ఇప్పుడు చూసి అట్లీస్ట్ ఆలోచిస్తే 100% వాళ్ళు అట్లీస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే మేము అట్లీస్ట్ ఏదో ఒకటి చేయాలి. జిమ్స్ వెళ్ళాలని అవసరం లేదు, అట్లీస్ట్ ఈ రోజు డైట్ పాటించో తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఎక్కడ మనకు డైట్ దొరుకుతుంది, ఎవరైనా చెప్తారా, ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నారా, సో ఆటోమేటిక్ దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. Okay, thank you sir, thank you very much, and thank you Kiran, and all the best to your career, and we'd like to have more focus on you, and మీ వల్ల మీకు ఏదైతే ఫోకస్ వస్తుందో అది మిగతా విమెన్ కి కూడా అప్లై అవుతుంది. దానివల్ల వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి చర్చ సారాంశం. పెళ్లి కాగానే పిల్లలు భర్తకి ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాలు పిల్లలకు భర్త మాకు సంబంధించింది కాదు అని చాలా మంది మహిళలు అనుకుంటుంటారు. అలా కాదు, మహిళలు కూడా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే దేశం మొత్తం కూడా బాగుంటుందని చెప్పి కిరణ్ అంటున్నారు. ఫస్ట్ 6-pack ట్రై చేసినటువంటి లేడీ. మీరు కూడా కిరణ్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు కూడా వర్కౌట్స్ చేసి అట్లీస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నారు ఆమె ట్రైనర్ లక్ష్మణ్ గారు కూడా. ఇది ప్రస్తుతం చిట్ చాట్. కీప్ వాచింగ్ 24 గంటలు.